బ్రో మొత్తానికి కింగ్డమ్ చాలా ఇయర్స్ నుంచి కష్టపడి తీస్తున్నారు. మనం కూడా అంటే హానెస్ట్ గా మనం మాట్లాడుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమంతా పాజిటివ్ పర్సన్స్ కాబట్టి బీయింగ్ పాజిటివ్స్ ఏంటంటే విజయ్ దేవరకొండ గారు అయితే ఇంకా ఒక రామ్ చరణ్ గారు లాగా, అల్లు అర్జున్ గారు లాగా, ప్రభాస్ గారు లాగా ఇంకా మన తెలుగులో మాస్ హీరోస్ ఎవరైతే ఉన్నారో విజయ్ దేవరకొండ గారు అయితే ఇంకా మాస్ హీరోకి డెఫినెట్లీ 100% డిజర్వ్డ్ ఒక మాస్ యాక్షన్ హీరో అని మనం చెప్పేయచ్చు. ఇంకా అన్డౌటెడ్లీ అంటే ఇంత ముందే ప్రూవ్ చేసుకున్నారు కానీ బట్ ఈ మూవీతో అయితే చెప్పేయచ్చు. ఎందుకంటే ఆయన యాక్టింగ్ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఎలివేషన్, ఆ బ్లడ్ షెట్, ఆ క్యారెక్టరైజేషన్ అంతా బాగుంది. అండ్ విజయ్ దేవరకొండ గారు, సత్యదేవ్, సో వీళ్ళిద్దరి మధ్య వచ్చేసి ఆబ్వియస్లీ అన్న తమ్ముల బాండింగ్ అయితే నిజంగానే బాగా వర్కౌట్ అయింది. అండ్ సత్యదేవ్ గారు యాక్టింగ్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. డెఫినెట్లీ ఆయన ఎక్సలెంట్ యాక్టర్, యాక్టింగ్ మళ్ళీ ప్రూవ్ చేస్తున్నాడు. కాకపోతే ఈ మూవీలో ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే మలయాళం యాక్టర్ వెంకటేష్ ఉన్నారు. ఆయన మురుకన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. నిజంగా చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినాడు. డెఫినెట్లీ తెలుగులో కావచ్చు, అదర్ లాంగ్వేజెస్ ఆయన ఒక మంచి ప్రామిసింగ్ యాక్టర్ అని మనకు అర్థమైంది అనమాట. ఆయన అనిరుద్ధ్ వర్క్ బాగుంది అండ్ విజువల్స్ అంతా ఎక్సలెంట్ ఉంది. సరే ఇంకా అసలు విషయానికి వచ్చేస్తే మూవీ ఎలా ఉంది అంటే బ్రో నాకైతే ఓకే బాగానే ఉందని అనిపించింది. అంటే ఒకటేంటంటే బ్రో ఈ మూవీ టీజర్ ట్రైలర్ లో చూసింది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి, మనం అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. ఎందుకనంటే మామూలుగా హీరో హీరోయిన్ ఇద్దరికి మధ్యలో సినిమా రిలీజ్ కి బిఫోర్ ఒకటి సాంగ్ రిలీజ్ చేసారు. ఆ సాంగ్ ఒకటి ఆన్ స్క్రీన్ మీద లేదు. ఆ విషయంలో ఆడియన్స్ డిసప్పాయింట్ అయినాము. ఇంకోటి ఏంటంటే స్టోరీ పరంగా మంచి స్టోరీని ఎన్నుకున్నాడు. కాకపోతే ఏంటంటే ల్యాక్ చేయడము బాగా సాగదీసిండు అన్న. సెకండ్ హాఫ్ తర్వాత ఏంటంటే ఒక 20-25 మినిట్స్ బాగా సాగదీసిండు. ఇది ఎవరి కోసం చూడాలనంటే విజయ్ దేవరకొండ కోసము, సత్యదేవ్ గారి కోసము, వీళ్ళిద్దరు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కోసమే చూడడానికి రావాలన్నా. కానీ హీరోయిన్ గురించి ఉందా? హీరోయిన్ గురించి ఏందన్నా, హీరోయిన్ ని దేనికి పెట్టిరో అసలు ఎందుకు పెట్టిరో అర్థం కాలేదన్న. ఏదో ఇట్లా గెస్ట్ లాగా ఒక 2 నిమిషాలు వస్తుంది, మాట్లాడుకుని అవతలకి వెళ్ళిపోతుంది. గెస్ట్ లాగా వస్తుంది వెళ్ళిపోతుంది. నేనేంటంటే ఆమెనే ఆన్ స్క్రీన్ మీద ఎక్కువసేపు చూపెడతారేమో, మామూలుగా లవ్ బాండింగ్, కెమిస్ట్రీ రిలేషన్షిప్ ఉంటుందేమో అని అనుకున్నాం. కానీ అదే లేదు. హీరోయిన్ అందచందా లేవా? ఏం లేవన్నా. ఏంటంటే మామూలుగా అసలు సాంగ్స్ లో చూపించినంత లవ్ బాండింగ్, కెమిస్ట్రీ రిలేషన్ అంత హైప్ అయితే లేదు. ఓన్లీ జస్ట్ ఏదో ఇట్లా ఇంట్రడక్షన్ కోసం గెస్ట్ లాగా వచ్చి మాట్లాడుకొని వెళ్ళిపోతుంది. అంతే తప్పితే పెద్దగా ఏం లేదు. బ్రో మొత్తానికి కింగ్డమ్ చాలా ఇయర్స్ నుంచి కష్టపడి తీస్తున్నారు. మనం కూడా అంటే హానెస్ట్ గా మనం మాట్లాడుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమంతా పాజిటివ్ పర్సన్స్ కాబట్టి బీయింగ్ పాజిటివ్స్ ఏంటంటే విజయ్ దేవరకొండ గారు అయితే ఇంకా ఒక రామ్ చరణ్ గారు లాగా, అల్లు అర్జున్ గారు లాగా, ప్రభాస్ గారు లాగా ఇంకా మన తెలుగులో మాస్ హీరోస్ ఎవరైతే ఉన్నారో విజయ్ దేవరకొండ గారు అయితే ఇంకా మాస్ హీరోకి డెఫినెట్లీ 100% డిజర్వ్డ్ ఒక మాస్ యాక్షన్ హీరో అని మనం చెప్పేయచ్చు. ఇంకా అన్డౌటెడ్లీ అంటే ఇంత ముందే ప్రూవ్ చేసుకున్నారు కానీ బట్ ఈ మూవీతో అయితే చెప్పేయచ్చు. ఎందుకంటే ఆయన యాక్టింగ్ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఎలివేషన్, ఆ బ్లడ్ షెట్, ఆ క్యారెక్టరైజేషన్ అంతా బాగుంది. అండ్ విజయ్ దేవరకొండ గారు, సత్యదేవ్, సో వీళ్ళిద్దరి మధ్య వచ్చేసి ఆబ్వియస్లీ అన్న తమ్ముల బాండింగ్ అయితే నిజంగానే బాగా వర్కౌట్ అయింది. సత్యదేవ్ గారి యాక్టింగ్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. డెఫినెట్లీ ఆయన ఎక్సలెంట్ యాక్టర్, యాక్టింగ్ మళ్ళీ ప్రూవ్ చేస్తున్నాడు. కాకపోతే ఈ మూవీలో ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే మలయాళం యాక్టర్ వెంకటేష్ ఉన్నారు. ఆయన మురుకన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. నిజంగా చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినాడు. డెఫినెట్లీ తెలుగులో కావచ్చు, అదర్ లాంగ్వేజెస్ ఆయన ఒక మంచి ప్రామిసింగ్ యాక్టర్ అని మనకు అర్థమైంది అనమాట. ఆయన అనిరుద్ధ్ వర్క్ బాగుంది అండ్ విజువల్స్ అంతా ఎక్సలెంట్ ఉంది. సరే ఇంకా అసలు విషయానికి వచ్చేస్తే మూవీ ఎలా ఉంది అంటే బ్రో నాకైతే ఓకే బాగానే ఉందని అనిపించింది. అంటే ఒకటేంటంటే బ్రో ఈ మూవీ